దుర్గా కుమార్ గారు మొత్తంగా అంటే చూసారు కదా, అన్ని పార్టీల వర్షన్ అయితే చూసారు. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు మాత్రమే జగన్ ఢిల్లీకి వెళ్ళారు అన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. బట్ ఎన్నికల సమయంలో ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ఇలా కంప్లీట్ అవగానే అలా ఫ్లైట్ ఎక్కడో లక్ష్మి గారు ఓటన్ బడ్జెట్ లో నిధుల కోసం బడ్జెట్ దాంట్లో మన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కోసం ఏ విధంగా వెళ్తారండి ఆయనకి చాలా క్లియర్ గా చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం ఓటన్ బడ్జెట్ లో ఏముండదని. కాబట్టి ఇంకేమైనా ఇంకా నిధులు ఉన్నాయి కదా ప్యాకేజీలో, లేదండి ఇంకా కార్యక్రమాలు ఏవో ఉంటాయి. ఇది చాలా ఆశిస్పదం, తెచ్చింది ఏమీ లేదు. ఓకే అండి, దుర్గా కుమార్ గారు మాట్లాడండి, చెప్పండి అండి మీకేమనిపిస్తుంది ఈ పిక్చర్ అంతా చూస్తుంటే? ఎందుకంటే ఇటు చూస్తే షర్మిల, అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇటు చూస్తే టీడీపీ, అన్ని రకాలుగా అందరూ గట్టిగానే నిలబడేలాగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రోల్ అనేది చాలా కీలకం అవుతుంది. అంటే ఎన్నికలు జరగాలి అంటే బీజేపీ అండ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఒక దీనికి వచ్చేసారు. ఇప్పుడు నిజంగానే వైసీపీ ఒక మెట్టు దిగి బీజేపీతో ఏదైనా కాంప్రమైజింగ్ ధోరణికి వెళ్ళడానికి, ఇలా ముగ్గురు బంధాన్ని కలవనీయకుండా చేయడానికి ఏమన్నా ప్లాన్స్ చేయొచ్చా? ఇది 2019లో జగన్మోహన్, ముందుగా మీకు మన ప్యానల్లో ఉన్న మిత్రులకి పెద్దలకి నమస్కారం అండి. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ని ఎదుర్కొన్న టైంలో ఆయన పరిస్థితి వేరు, 2024లో ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు వేరు. ఆ రోజున్న కమాండ్, ప్రజల్లో విశ్వాసం ఫస్టారి ఆయన ఎన్నిక అవ్వని సందర్భం అది. ఇంకా అసలు ఆయన చీఫ్ మినిస్టర్ పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు రుచి చూడలేదు. కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా 2019లో నమ్మారు. దానికి తోడు రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయత కూడా ఆయనకు బాగా పనిచేసింది. రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా విశ్వసనీయత లేని నాయకుడని ఏ పార్టీ కూడా చెప్పలేదు, విరోధులు కూడా చెప్పలేరు. ఆయన నిజమైన కమిట్మెంట్తోనే ఇప్పుడు ఉండేవారు ఎన్నికల్లో. ఎందుకంటే 1979 నుంచి నేను జర్నలిజంలో ఉన్నా. ఆయన వ్యక్తిత్వాన్ని నాకన్నా ఒక ముందు 78లో వాళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా బ్యాచ్. అప్పటి నుంచి కూడా నేను అందరినీ కూడా గమనిస్తున్నా. కానీ ఆయన కమిట్మెంట్ని ఎవరు కూడా కాదనలేరు. అసలు రాజకీయాలంటే ఆయనకు ప్యాషన్, అంతేగాని ఏదో మొహమాటానికో లేకపోతే అధికారం కోసమని కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారి జయం ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండటమే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా ఒక చీఫ్ మినిస్టర్ ఎంత స్టాటస్ ఎంజాయ్ చేస్తారో, ప్రజల నుంచి ఆదరణ ఎంజాయ్ చేస్తారో అప్పుడు కూడా ఆయన ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 2019లో అనేక అంశాలు ముఖ్యమంత్రిగా అవటానికి తండ్రి గారు పరపతి తోడైంది, సోదరి షర్మిల గారి పట్టుదల, విజయం గారి విశ్వసనీయత. విజయం గారు అంటే ఎవరైనా గౌరవిస్తారు. ఆమె ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడిన మనిషి కాదు. బిడ్డ కోసం తను వచ్చింది, నేను నా బిడ్డని మీ బిడ్డగా అప్పచెబుతున్నాను, రాజన్న ప్రభుత్వం మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత కానీ ఆయన క్యారెక్టర్ గురించి కానీ అప్పటికి ప్రజలకు ఏమీ తెలియదు. ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఆ రోజు పనిచేసినప్పుడు అందులోనూ ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు. మొన్న గనక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒక జాతి పితలాగా ఎంజాయ్ చేశారు, రెస్పెక్ట్. కేసీఆర్ గారు ఆయన జీవిత కాలంలో కూడా నేను ఓడిపోతా అనే భావన ఆయనకి లేదు. అందుకే సరే అంటే మార్పు అనేది పక్కన పెడతాను. అంటే రైట్ నౌ ఇప్పుడు జరిగే మీటింగ్ గురించే మాట్లాడాల్సి వస్తే, కేవలం అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్, ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ ఫెయిల్యూర్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి అవి క్యాచ్ చేసుకోవడం కావచ్చు, లేదు అంటే జనసేన కూడా ఈసారి యాక్టివ్ అవ్వడం కావచ్చు, ఈరోజు వీళ్ళిద్దరూ కలవడం కావచ్చు, వీటన్నింటికి బీజేపీ తోడైతే కనుక ఖచ్చితంగా ఓటమి అనేది ఫిక్స్ అనేది అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. బట్ దాన్ని ఏమైనా ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి ఏమైనా ఒక మెట్టు తగ్గొచ్చా, కలవచ్చా? ఏ మెట్టు తగ్గిన అవతల జాతీయ పార్టీ అండి కలవరంటారా? ఇప్పుడు బీజేపీ అనేది అంటే వాళ్ళే కలవరంటారా, వీళ్ళే దిగరంటారా? ఎవరు బీజేపీకి స్పష్టమైన నిఘా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండబట్టే కదండి. అంతకుముందు ఎప్పుడు తెలుగుదేశాన్ని వాళ్ళు దగ్గరికి లాగటానికి ఎప్పుడు ప్రయత్నించాలా, ఎప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ముంచేతి కంకణానికి అర్థం ఎందుకండి, రాష్ట్రంలో ఆయన పరిపాలన వ్యతిరేకత ఉందనేది ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పెట్టే కదా ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఇంత తుఫాన్
ఇంత తుఫాన్ అనేది ఏర్పడింది. ఈ తుఫాన్లోనే మీరు ఇందాక చెప్పినట్టు ఆయన అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి వచ్చింది, తర్వాత పార్టీలో నాయకులు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, ఒక జాబితాలో వచ్చిన వాళ్ళు రెండో జాబితాలో ఉండలేదు, ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి. గతంలో ఆయన 151 మంది గెలిచినప్పుడు ఇంత ఎక్సర్సైజ్ ఏం చేయాల, ఎవరిని పెట్టినా గెలిచేశారు అంతే. ఇప్పుడు ఆయనకి వేవ్ లేదనేది అర్థం కాబట్టే కదా ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు, క్యాండిడేట్స్ ని కూడా అట్లా మార్చడం వలన ప్రజల్లో కూడా అనుమానం వచ్చింది. అంటే ఈ క్యాండిడేట్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇతను తీసుకెళ్ళి ఇంకోసారి పెట్టినా అదే పరిస్థితి ఉంటుంది. సొంత నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇంకొక ఎక్కడో చెల్లదు కదండి. అట్లా ఈ కన్ఫ్యూజన్ లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు టూ లేట్. వాళ్ళ బీజేపీ ఆయన ఏమనుకున్నాడంటే బీజేపీ అసలు రాజకీయ పరిణామాలు ఇంత తొందరగా మారుతాయని ఆయన కూడా ఊహించలేదండి. ఆయన గతంలో బీజేపీ ఎంత సపోర్ట్ ఇచ్చిందో అట్లాంటి సపోర్టే నాకు ఇస్తుంది, వీళ్ళని దగ్గరికి రాను. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగినాయో అన్నీ ఇప్పుడు అవే జరుగుతున్నాయి అండి దుర్గా కుమార్ గారు. అప్పుడు పీకే టీం ఆయనతోనే ఉంది, ఇప్పుడు పీకే టీం ఆయనతోనే ఉంది. బట్ సలహాదారులు అన్న పేరుతో ఉన్న వాళ్ళందరూ మేబీ ఆ పొజిషన్ అది లేనప్పటికి కూడా బట్ సలహాదారులుగా వీరందరూ కూడా సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అందరూ అన్ని రకాలుగా, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా అండగానే నిలబడ్డారు. బట్ కానీ అక్కడ షర్మిల, విజయమ్మ గారు మేబీ ఫ్యామిలీ ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఇంకొకటి, అప్పుడు యాత్ర వచ్చింది, ఇప్పుడు యాత్ర 2 వస్తుంది. అప్పుడు ఎన్టీఆర్ ఇది అని చెప్పేసి అదొకటి తీసుకుంటే దాని వ్యూహం అని చెప్పి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిది అది కూడా వచ్చింది. సో అన్ని సిమిలారిటీస్ 19కిను 2024కి సిమిలారిటీస్ ఆయన ముందుకు వెళ్ళడానికి అన్ని బాగానే కనబడుతున్నాయి. కానీ ఎక్కడో బీజేపీ రూపంలో గండం కొడుతుంది కాదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సలహాదారులు ఏం చేయగలుగుతారండి? అసలు జనంలో నుంచి మంచి అభిప్రాయం రావాలి. గతంలో ఈ సలహాదారులు ఉన్నారు. 2019లో ఆయనకి 151 సీట్స్ గెలిచినప్పుడు పేరుకి లేరు కానీ ఉంటారు. అందుకే ఇప్పుడు సలహాదారులుగా రూపాంతరం చెందిన వీళ్ళు ఎవరు కూడా పబ్లిక్ లోకి వెళ్ళి ఫేస్ చేసి ఎలక్షన్ లో రాగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల గారు సపోర్ట్ ఉంది ఆయనకి. సజ్జల గారు నా కొలీగేనండి. మేమందరూ 79లో ఒకసారి ఈనాళ్ళు రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు అయ్యి ట్రైనింగ్ అయినాళ్ళమే. ఇప్పుడు మాకు ప్రజా జీవితంతో ఇతర ఎమ్మెల్యేలాగా మాకు ఉండదు కదండి. ఆయన కూడా తర్వాత నాతో పాటు ఉదయంలో కూడా పనిచేశాడు, తర్వాత ఆంధ్రభూమిలో కొన్నాళ్ళు పనిచేశాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ జర్నలిస్టులు కానీ పైన ఉండి ఒడ్డున ఎవరైనా సలహాలు చెబుతారండి. గతంలో వీళ్ళు ఎవరు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ లేకపోతే వాళ్ళ నాన్నగారి ఇమేజ్, చెల్లెల సహకారం, తల్లి సహకారం, ప్రజల యొక్క ఆమోదం ఆయన అనుకూలంగా ఉంది. కానీ మీరు చెప్పినప్పుడు ఈ ప్రతిదీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉంది. వీళ్ళ సలహాదారులు తీసేయండి, వీళ్ళతో అయ్యేది పీకేది ఏం లేదు, వేస్ట్ ఇదంతా. ఇప్పుడు ఆయన కనుక రాజంపేట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని తీసి ధనంజయ రెడ్డి గారిని పెడతామంటే అక్కడే తెలుస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన ఎమ్మెల్యేలని పేర్లు పెట్టి వంకలు పెట్టగలడు, కానీ ప్రజల్లోకి వెళ్ళి ఆమోదం పొంది రావటం అనేది చాలా కష్టం. తర్వాత ఒక్కసారే నమ్ముతారండి ఎవరినైనా. ఒక్కసారి ప్రజలు నమ్మారు, ఎలాంటి నరకం చూడాలో వాళ్ళు చూశారు. అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయి. ఇవాళ పేద వర్గాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు కూడా చెబుతుంది ఏంటంటే మాకు వచ్చే బెనిఫిట్ కన్నా మేము ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఎక్కువ. మా భర్తలు ఎక్కువ తాగుడికి అలవాటు పడ్డారు, చీప్ సారా తాగుతున్నారు, ప్రతిదీ పెరిగిపోయినాయి. వాళ్ళకి ఎకనామిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తెలుసో ఇంకా వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలిసిందండి. ఇంకోటి ఏంటంటే గత సెప్టెంబర్ 9 నుంచి ఎప్పుడు కూడా తెలంగాణలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదండి. ఎందుకంటే వీళ్ళు నిజాం ప్రభుత్వంతో వ్యతిరేక పోరాటం చేశారు, పోరాటాలు గడ్డ. కానీ అక్కడ ఎప్పుడు ఒక కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక సంక్షోభం అనేది, అసలు చర్చ అనేది ప్రతి గ్రామంలో జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ ఆయన్ని, ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర అసలు ముఖ్యమంత్రులు ఎంత అవినీతి చేయగలరు, ఎవరు చేశారు ఎవరు చేయలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ పుట్టిన దగ్గర నుంచి ఎంతమంది నిజానికి ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ అసలు ఎవరెవరు ఎంత అవినీతి చేశారనేది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మేబీ తప్పులు కూడా జరుగుండొచ్చు అధికారుల ఇదిలో. ఒక ప్రభుత్వం ఏమంటే ఒక కంపెనీ నడుపుతుంటేనే అందులో గుడ్ బ్యాడ్ అన్ని ఉంటాయి, అలాంటిది అది కూడా ఉండొచ్చు. కానీ మంచి ఎక్కువ ఫోకస్ అయింది. తర్వాత ఎంత బాగా కరప్షన్ చేసిన చీఫ్ మినిస్టర్లు ఎవరు అనేది కూడా తెలిసింది. పెద్దవాళ్ళు ఇప్పుడు
మా తరం వాళ్ళు ఉంటారు కదా, మాకన్నా కొంత సీనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పారు ఫలానా చీఫ్ మినిస్టర్ నిజమైన, ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను కదండి, ఎవరి అభిప్రాయం రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి కదా. అట్లా ఊళ్ళల్లో కూడా ఈ చర్చ జరిగినప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మరింత స్పష్టంగా బయటపడి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళే మార్పు కోరుకున్నప్పుడు మనం ఎందుకు మార్పు కోరుకోకూడదు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఏపీలో అండి. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక ఎట్లాంటి ఈక్వేషన్స్ కూడా ఇక ప్రజల నిర్ణయానికి వచ్చిన తర్వాత అది కూడా ఎలక్షన్ అలా అంటే అంత డివైడ్ చేయగలమంటారా తెలంగాణలో? మరి అలా అనుకుంటే 2018లో సేమ్ కేసీఆర్ గారిని ఎన్నుకున్నప్పుడు ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోలేదుగా. అవునండి, అక్కడ ఒక టర్మే ఇచ్చారు ఒక్కొక్కరికి. ఇప్పుడు ఈయన కూడా ఒక టర్మ్ ఇచ్చారు, ఒక టర్మ్ లో చూసేశారు కాబట్టి రెండో టర్మ్ ఇవ్వకలా. ఇంకోటి ఏంటంటే 2018లో కేసీఆర్ గారి పరిస్థితి అప్పటికి ప్రజలు ఒక సిచ్యువేషన్స్ ఇవ్వండి, మీకేమనిపిస్తుంది అసలు? బీజేపీ అయితే ఇదేమంటారు, దాని దగ్గరికే వెళ్ళదంటారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఈ స్టేజ్ లో బీజేపీ ఇప్పుడు వాళ్ళు నేషనల్ లెవెల్లో చాలా పెద్ద పోలరైజేషన్ జరుగుతుందండి పొలిటికల్ గా. ఆ పోలరైజేషన్ లో ఈ చిన్న చిన్న ఇష్యూస్ కి వాళ్ళు లొంగరు, నా నిశ్చితాభిప్రాయం అది.